ప్రభాస్ గారు ఇక చాలు సరదాలు, ఇక పైన మొదలు పెడదాం అసలైన యాక్షన్. ఎక్కడ మొదలైన మీరు ఎక్కడున్నారు ఈరోజు? ప్రభాస్ రేంజే వేరు, అసలు ప్రభాస్ అంటేనే వేరు. ప్రభాస్ ఒక శిఖరం. ఆ శిఖరం ఇంతకు మించిన హైట్స్ అయితే ఇంకా చేరుకోలేదు. ఆల్రెడీ ఆ హైట్స్ కి మీరు చేరుకున్నారు. ఒక రజనీకాంత్ గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక చిరంజీవి గారు, ఒక ప్రభాస్, అంతే. మీ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీరు ఆ శిఖరం మీద ఉంటారు, కిందకు దిగే ఛాన్సే లేదు. కాకపోతే ఇలాంటి కొంతమంది కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేద్దామని, లేదంటే మీ ఫ్రెండ్స్ అనో ఇంకొకళ్ళనో ఎంకరేజ్ చేద్దామని మీరు ఇలాంటి సినిమాలు తీసి మీ ఫ్యాన్స్కి మీరు దూరం అయిపోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే మా వరకు ప్రభాస్ సినిమా అంటే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం వల్ల వస్తున్న మీకు కొంచెం బ్రేక్ కావాలనుకునేది రాజాసాబ్తో ఒక కమర్షియల్ ప్రయోగం చేశారు. బట్ ఇందులో లవర్ బాయ్గా కామెడీ టైపింగ్తో కొత్తగా కనిపించాలనే ప్రభాస్ ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. కానీ మీరు ఎంతవరకు దానికి కష్టపడ్డారనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే మహేష్ బాబు గారు కూడా ఒక టైంలో యాక్షన్ సినిమాలు చేసి అవి చేసి విసిగిపోయి బ్రహ్మోత్సవం అనే సినిమా కత్తా కాకరకాయ కూడా తెలియకపోయినా ఏమీ లేకపోయినా ఇద్దరు హీరోయిన్స్, అటు సమంత ఇటు కాజల్ ఉంది కదా అని ఒప్పేసుకున్నారు. ఆ సినిమా ఏమైందో దాని ఫలితం ఏంటో చూసాం. తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి, మర్చిపోగలం ఆ సినిమా పండక్కి రిలీజ్ అయింది. అది కూడా అదొక పీడ కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ. ఆ సినిమాలో కూడా కీర్తి సురేష్ ఇంకా అమ్మాయి ఉందని చెప్పేసి త్రివిక్రమ్ ఉన్నాడు కదా చూసేసుకుందాం అని. అంటే వీళ్ళందరూ కూడా సినిమాలు చేసి 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 యాక్షన్ చేసి లేదంటే అవి చేసి సరదాగా కాసేపు ఏదో స్క్రీన్ మీద టైంపాస్ చేస్తే మనకు డబ్బులు వచ్చేస్తాయి కదా అన్నట్టుగా ఈ క్లోజ్గా ఉన్న డైరెక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళతో పనిచేస్తూ ఇష్టమైన హీరోయిన్లు పెట్టుకుని టైంపాస్ చేస్తారు. బట్ మీరు కూడా అదే ప్రయత్నించారు. కానీ మరీ ఇంత చెత్త సినిమా అయితే తీయడం అవసరం లేదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ సినిమాలో ప్రభాస్ ఎక్కడ ఉన్నాడు అని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే పాటల్లో మీరు డ్యాన్స్ చేస్తే బాగుండిద్ది, డ్యాన్స్ చేయకపోయినా పాటలు లేకపోయినా మీ సినిమాలు సలార్ లాంటి హిట్ అయినాయి. బట్ ఈ సినిమాలో ఏంటండి డ్యాన్స్, ప్రభాస్ డ్యాన్స్ చేయట్లేదు, ఎవడో డ్యాన్స్ చేస్తున్నాడు, దానికి ఏ తోరా ప్రభాస్ ముఖం పెట్టారు. అది అసలు ఎంత ట్రోలింగ్ అయ్యిందంటే సినిమా ఓటీటీలో వచ్చిన తర్వాత మీకు అర్థమవుద్ది. ఇంకా చాలా సీన్స్లో మీరు అందగాడే, ఖచ్చితంగా అందగాడే, బట్ చాలా సీన్స్లో ఇంకా అందంగా కనిపించడానికి ఏ టెక్నాలజీ వాడారు. మీరు బాహుబలి సినిమా అప్పుడు చాలా 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 కష్టపడ్డారు, చాలా ఎక్సర్సైజ్ చేశారు, చాలా డైట్ చేశారు. బట్ ఆ సినిమా తర్వాత కొంచెం బాబా ఇంకా చాలరా బాబా అని అనిపించుండిద్ది. రాజమౌళి గారు పెట్టిన కష్టం అలాంటిది. ఆ రకంగానే కథలు ఎంచుకుంటున్నారు. ఇంకా సలార్ సినిమాలో మీరు ఉన్నారంతే, ఎక్కడ ఇంపార్టెంట్ అక్కడే వాడుకున్నారు తప్ప మిమ్మల్ని మిగతా సీన్స్లో మీరు పెద్దగా ఉండరు. ఇంకా కల్కిలో కూడా చాలా వరకు గ్రాఫిక్స్ ద్వారా మేనేజ్ చేశారు. బట్ ఈ సినిమాలో అయితే మరీ దారుణం. చాలా వరకు అంటే హిందీలో నేను ఒక రివ్యూ చూశానండి. ఆ హిందీ రివ్యూవర్ ఏం చెప్తున్నాడంటే, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ మొట్టమొదటి ఏ ఫిలిం అని చెప్పేసి వాడిచ్చాడు రివ్యూ. అంటే ఇప్పటివరకు కొత్త వాళ్ళతో ఏ సినిమాలు తీస్తున్నారు కానీ, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సినిమాలు తీస్తున్నారు కానీ, ఒక బిగ్గెస్ట్ స్టార్తో తీసిన మొట్టమొదటి సినిమా ప్రభాస్ హీరో రాజాసాబ్, ఆ సినిమా పేరని చెప్పాడు హిందీలో రివ్యూలో. అంటే తెలుగు సినిమాని ఎక్కడికో ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన మీరు ఇప్పుడు మరీ ఈ రాజాసాబ్ సినిమాతో మళ్ళీ మీరే పాడేస్తారా? మీరే పాడేశారు, అలా ఉంది. సో కొంచెం మన కంఫర్ట్ జోన్ వచ్చిన తర్వాత పెద్దగా డ్యాన్స్ చేయాలనిపించదు, భారీ ఫైట్లు చేయాలనిపించదు. అంటే రాజాసాబ్లో ఫైట్లు, ప్రతి ఫైట్ డూపేనండి. ప్రభాస్ చేసింది ఒక్క ఫైట్ లేదు న్యాచురల్గా. మ్యాక్సిమం షాట్లు వెనకాల నుంచి సైడ్ యాంగిల్ నుంచి చూపిస్తారు, ఏ టెక్నాలజీతో ప్రభాస్ ముఖం వేస్తారు అంతే. అంటే ఆడియన్స్ అంతే అంత చులకన ఇష్టపడే వాళ్ళంటే అంత. సరే ఈ సినిమా కనీసం పబ్లిసిటీ అయినా చేశారంటే అది కూడా చేయలేదు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఒక్కటి పెట్టారు, అది కూడా తెలుగులో, హిందీలో పబ్లిసిటీ చేయలేదు. ఇంక వేరే భాషల్లో సరే అసలు ప్రభాస్ సినిమా అనేది పబ్లిసిటీ అవసరం లేదు, ప్రభాస్ ఉన్నాడు అనేది ఒక పబ్లిసిటీ. కానీ కొంచెమైనా పట్టించుకోవాలి కదా. చిన్న చిన్న హీరోలు ఎంత కష్టపడుతున్నారు. సరే సినిమా షూటింగుల్లో ఎలాగో మనం కష్టపడలేదు, కనీసం పబ్లిసిటీ కోసమైనా కష్టపడాలి కదా, అది చేయలేదు. ఇంకా డైరెక్టర్ మారుతి గారు ఏం చెప్తున్నారు, చాలా సీన్లు ప్రభాస్ డూప్తో తీస్తాం లేదా ఏదో మేనేజ్ చేస్తాం అంటే యాంకర్ అడుగుతారు, మరి అలా అయితే సరైన ఎక్స్ప్రెషన్ రాదు కదా. ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు అనుకో, అవతల యాక్టర్ ప్రభాస్ కన్నా బాగా చేయాలని బాగా యాక్ట్ చేస్తాడు, లేదంటే నార్మల్గా చేసేస్తారు కదా. అంటే హీరోయిన్ సీన్స్ ఉన్నాయి అన్నీ కూడా ప్రభాసే చేశాడండి. ముగ్గురు హీరోయిన్స్ కదా, ముగ్గురు హీరోయిన్స్ ఏ సీన్స్ ఉన్నా ప్రభాస్ వేరే వచ్చారు. అంటే ఇది ప్రభాస్ని పొగడమా, లేదంటే ప్రభాస్ అమ్మాయిలు పిచ్చోడని చెప్పేసి ప్రభాస్ని తగ్గించడమా? ఇది మరి మారుతి గారు ఏ ఇంటెన్షన్తో మాట్లాడారు అనేది ఆయనకే తెలియాలి. సో చాలా డిసప్పాయింట్ చేస్తారు ఫ్యాన్స్ని అయితే. అంటే సినిమా బాగుండడం బాగోపడం అది వేరే విషయం. ఇప్పుడు మహేష్ బాబు గారు అర్జున్ సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఆ సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్, నిజం సినిమా ఫ్లాప్ అయింది, ఆ సినిమాలో మహేష్ బాబు గారి యాక్టింగ్. ఇలా చాలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే. బట్ ఇప్పుడు తీర్మార్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అది ఫ్లాప్ అయింది,
ఆ సినిమా అసలు పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ ఎలా ఉండిద్ది? ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, యూత్ పవన్ కళ్యాణ్, ఇంకో పవన్ కళ్యాణ్ ఉంటాడు కాశీలో, ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది? అలాగే ఒక సినిమా ఫ్లాప్ ఇట్ట అనేది వేరే విషయం, కానీ అందులో మన హీరో ఎంతవరకు ఎంటర్టైన్ చేశాడు, ఎంతవరకు ఫ్యాన్స్ సాటిస్ఫై చేశాడు అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. అంతేగాని ఒక 5-6 కామెడీ సీన్లు, ఒక 4-3 హీరోయిన్స్తో ఒక 2-3-4-5 రొమాంటిక్ సీన్లు చేసిన సినిమా అయిపోయింది, నేను పబ్లిసిటీ చేయను, అది ఎంతవరకు కరెక్ట్ మీరే ఇంకా ఆలోచించుకోవాలి. మీరు ఆల్రెడీ శిఖరం, మిమ్మల్ని ఇంకేం అనలేము, మీకు ఏం చెప్పలేము. ఇంకా నెక్స్ట్ వస్తున్న సినిమాలైనా ఇలా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, అది చేద్దాం, ఇదే చేద్దాం అని కాకుండా ఆ శిఖరం కొంచెం కూడా ఒక 1 ఇంచ్ కూడా తగ్గకుండా అలాగే ఉండేలాగా మీ సినిమాలు ఉండాలని ప్రయత్నిస్తారని కూడా కోరుకుంటున్నాను. సో మీ ఫ్యాన్స్ అందరు బాధ అండి, ఇది మీ ఫ్యాన్స్ అందరు బాధ, నేను చెప్తున్నాను అంతే. సో ఇక మీదైనా మంచి సినిమాలు చేయాలని, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉండాలని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. సో అది మ్యాటర్.